ఆ సీత, ఓ సీత, ఏడున్నవే? ఇయ్యాలన్నా ఏదైనా ముచ్చట పట్టుకొని వచ్చినావా లేదా? ఇదొక్కటి దీని మీద చెయ్యాలి గిసొంటి అని. పాపం ఏం తెలియని గాతులు అంకుల్ని చంపింది. దాని కడుపు గాల, దాని గత్తరాను, దాని దినాలు గాను, దాని దింపుడు గాను. అయ్యి శీషి శీషి, ఏందెగ్గా మాటలు? గై మాట్లాడుతందుకు ఈడికి తెచ్చినానా నిన్ను? పరువు ఇత్తున్నావు బిత్తిరి ముఖం దానా. ముఖం చూస్తేనే ముద్దుగుంది, నోరు తెరిస్తానే దరిద్రం మాటలు మాట్లాడతా పడితేందే? నేను ముచ్చట చెప్తే నాకంటే ఎక్కువ నువ్వే తిడతావు. ముక్కేడుందే అంటే తిప్పి చూపిస్తావు. చక్కగా ముచ్చట చెప్పకుండా గీయండి ఎందుకే? దీనికి ఏమన్నా దేవుడు బుద్ధి పెట్టిండాయే? దీని చేతులకు జట్టలు ఉట్ట, దీని కాలిరిగి పోను, ఇదేనన్నా వడిపోను. అయ్యి ఆయనతో ఇది నన్ను తిడతలేదు కదా. నిన్నెందుకు తిడితేనే వదినే? నువ్వు బంగారమే, నిన్ను కాదు. ఉత్తరప్రదేశ్లో ఉన్న గద్దామిని దయ్యాన్ని తిడతానా, దానికి గత్తర వట్ట. ఓర్ని అవ్వ దాయిని దయ్యమ్మా, గామె నీకెట్లా తెలిసే? మీ పాత సుట్టమా ఏంది? లేకపోతే ఆమె సుద్దా నీ రాక్షస పుట్టువాడి పుట్టిందా? సుట్టమయ్యుంటేనా పీక విసికి సంపుతుండే. ఇగోనే అతుల అంకులు దామిని అని ఒక పిల్ల, ఇద్దరు మంచిగా పెళ్లి చేసుకున్నారే. 6 ఏళ్ల పిల్లగాడు కూడా ఉన్నారు వాళ్ళకి. మంచిదే కదా చిన్న సంసారం, చింతలేని సంసారం. మన్ను మంచిది, చంపేసింది మొగుణ్ణి. అయ్య వాయమ్మో, ఎందుకే? తాగి తంతడా, ఇంకొకరిగిన ముంచుకుండాయే? రాసి రంపాన్ని పెడతాడా? షాపింగ్కు తీసుకుపోడా? మందు తాగుతాడా? ఇంట్లో పని వినడాయే? బాగా బలిపెక్కి చేస్తాడు. తిండికి కోదివే లేదు. 150 మంది పిల్లగాళ్ళ నుండి బడిసుత నడిపిస్తాండ్రు. మరి ఇంకేం తక్కువ పోయిందట చిన్నలాడికి? ఎందుకు చంపిందే? ఇగోయే గల్ల ప్లే స్కూల్కి ఒక డ్రైవర్ ఉన్నాడట, తుషార్ అని. గా షిప్ రెంటుకల మీద మనసు వారేసుకున్నది ఈ మేడము. వారేసుకొని మొగుడిని పాము కాటుతో గుట్టిపిచ్చి చంపేసిందట. ఇదే గుట్టిచ్చిందట. తుషారు సిప్పలెంటికలోడా? పాముతోని సంపుడా? ఏందే సగం సగం చెప్తున్నావు? సగం చెప్ప. పాలల్లా నిద్రగోళీలు కలిపించిందట. ఇక సారు మంచిగా నిద్రలో కురికిన తర్వాత పక్క బట్టలకు పామును పంపించిందట. ఇక పాము గుట్టినాక చచ్చిపోయినాక పాము గుట్టి చచ్చిపోయినాక కథలు అల్లిందట. వాయమ్మో, గంత మంచి జిందగీ, స్కూలు, ఈడు జోడు మంచిగుంది, ఇంకెందుకే సంపుకునుడు? ఎల్ఐసీలు బీమాలు కట్టకుండ్రులా ఎవలు గయ్యి చేయబట్టే ఇంక కథలన్నీ. వాయమ్మో, ఆయన పేరు మీద బీమా ఉందా? గైన పేరు మీద 20 లక్షల బీమా ఉన్నదట. గంతే, వాటిని కొట్టేయాలి కదా. గిట్లనే ఉంటే ఇంకెన్నొద్దులు బతుకుతాడో ఏందో అని గట్లా చంపి పడేసింది ఇక షిప్ రెంట్ కలగాని కోసం. దిక్కుమాలింది. బీమా కోసం అది సుతా 20 లక్షల కోసం గంత పెద్ద తప్పు చేసిందా? దీని కాళ్ళు ఇరిగిపోను, దీని చేతులకు జట్టలు ఉట్ట. ఇది ఎక్కడి మనిషి? గిసొంటాడలో చేయబట్టి తతిములందరు పరుగు పోవట్టే. అందుకే నువ్వు బీమా వేయించుకోకు, నేను బీమా వేయించుకోను. నా తాన్న ఎవడన్నా బీమా అనాలి, వాణ్ణి ఉరికిచ్చేదంతా. 2 జల్ల సీత, నేను గీసిందే గీత. అమ్మో, నీ బీమా వద్దు మన్నద్దే. దిమాక్లో పురుగు మెస్లి ఇట్టం వచ్చినట్టు చేస్తురు గిట్లా. హార్పికట, హనీమూన్ అట, కొండలు గుట్టలట, ఏందో ఏమనుల్లా. ఇంకోలా పానాలు తీసుడైతే ఈజీగా అయింది ఇప్పటి జనాలకు.